అని చెప్తున్నారు తప్ప దీనికి సంబంధించి అనవసరంగా కొంతమంది కావాలని కుట్రలు చేస్తూ ఉన్నారు. ఏవైతే ప్రయోజనాలు ఏపీ ప్రజలకు అందకుండా తెలంగాణ ప్రయోజనాలు కొంతమంది కుట్రలో భాగంగానే ఈ ఇష్యూ అనేది రైజ్ అయిందంటూ కూడా మాట్లాడారు. మరి దీనికి సంబంధించి మనకి జనసేన నుంచి చందు సాంబశివరావు గారు ఉన్నారు. సాంబశివరావు గారు, మీరు ఎలా చూస్తారంటే ఇన్ని ప్రాజెక్టులు కట్టాను అది ఏదైనా మాట్లాడారు చంద్రబాబు. అసలు ప్రాజెక్టుకి ఇప్పుడు మనకి ముందుగా పురుషోత్తం రెడ్డి గారు కూడా మాట్లాడారు స్టార్టింగ్లో, కావాల్సింది లిఫ్ట్ ఇరిగేషన్లు, ఈ వాటర్ ఇది అంతా కూడా కాదు, కొన్ని ప్రాజెక్టులు ఉన్నాయి వాటిని కంప్లీట్ చేస్తే రాయలసీమకి సంబంధించి కూడా ప్రజలకు మేలు జరుగుతుంది అంటూ కూడా మాట్లాడారు. ఆ ఇష్యూ అనేది ఏది టఫెస్ట్ సిచ్యువేషన్ ఇక్కడ ప్రాజెక్టులకు సంబంధించి మీరేం మాట్లాడతారు? సాంబశివరావు గారు. చంద్ర గారు, మీకు ప్యానెల్లో ఉన్న పెద్దలు పురుషోత్తం రెడ్డి గారికి, ఆంజనేయ రెడ్డి గారికి, యాదవ్ గారికి, అలాగే ప్రేక్షకులు నమస్కారం. ఐ థింక్ లేని విషయాన్ని ఒక కన్ఫ్యూజన్ క్రియేట్ చేసి డిస్కషన్కి దారితీస్తారేమో అనిపిస్తుంది. తెలంగాణ సోదరులందరికీ, తెలంగాణ రాజకీయ నాయకులకు కానీ ప్రజానీకానికి కానీ మనం అడగాల్సినటువంటి ప్రశ్న, ఒక నది మల్టిపుల్ స్టేట్స్ లో ప్రవహిస్తున్నప్పుడు ఆ నదికి సంబంధించినటువంటి క్యాచ్మెంట్ ఎంత ఉంది, దాని వాడకం ఎంత ఉంది, ఆ నదికి తోడుగా ఇంకా మిగతా నదులు ఉన్నాయా అన్న విషయాల్ని దేశవ్యాప్తంగా ఉన్నటువంటి అవసరాలను దృష్టిలో పెట్టుకుని, దేశ భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని రకరకాల కమిషన్స్ ద్వారా వాటిని ఆల్రెడీ నిర్ధారించడం జరిగింది. గోదావరి నదిలో నుంచి నికరంగా తెలంగాణ వాళ్ళు ఎంత నీళ్లు వాడుకోవాలి, నికర జలాలు, దానికంటే ఎక్కువ జలాలు వచ్చినప్పుడు అవి కిందకి వెళ్ళిపోతాయి. కాబట్టి కిందకున్న స్టేట్స్ కి ఆ హక్కులు ఉంటాయి. మనకు హక్కులు ఉన్నా లేకపోయినా దాన్ని తిప్పి తీసుకెళ్లే అవకాశం అయితే పై ఉన్న రాష్ట్రాలకు ఉండదు. కాబట్టి అది మూట్ పాయింట్ వాళ్ళకి. ఇక రెండవది, మనకు వచ్చినటువంటి జలాల్లో మనకి నికర జలాలు మనం ఎక్స్పెక్ట్ చేస్తాము, ప్లస్ మిగులు జలాలు ఇటు వస్తాయి. ఎవరు దాన్ని ఏమి వాడుకోలేరు. కాబట్టి ఆ మిగులు జలాలని మనం వాడుకోవడానికి ప్రయత్నం చేసినప్పుడు తెలంగాణ ప్రాంతానికి నష్టం ఏంటి, వాడుకున్నటువంటి ఇబ్బంది ఏంటి అనేది ఎవరికి అర్థం కాని ఒక బ్రహ్మ పదార్థాన్ని చేశారు. ఇది క్లియర్ గా బనకచర్ల నుంచి రాయలసీమ వైపుకు నీళ్లు తీసుకెళ్ళడానికి మన కృష్ణా బేసిన్నో, పెన్నా బేసిన్నో, ఇంకోటో కాలువల ద్వారానో మనం ఏదో మన ప్రయత్నం మనం చేసి ఒక ఇంజనీరింగ్ ఫీట్ చేసి, పురుషోత్తం రెడ్డి గారు అన్నట్టుగా దో ఇట్ ఈస్ వెరీ ఎక్స్పెన్సివ్, ఒక ఇంజనీరింగ్ ఫీట్ గా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తయారైంది, రెడీ అయింది అని అనుకుందాం. ఇది ఆంధ్రప్రదేశ్ కు సంబంధించిన అంశం వరకు మాట్లాడుకోవచ్చు. పురుషోత్తం రెడ్డి గారు రైజ్ చేసింది, ఆంజనేయ రెడ్డి గారు రైజ్ చేసినటువంటి పాయింట్స్ దీంట్లో మిళితమై ఉన్నాయి. మనం చిన్న ప్రాజెక్ట్స్ 70-80% పూర్తయిన వాటిని కొద్దిగా పుష్ చేస్తే పూర్తయ్యే వాటిని పట్టించుకోకుండా బ్రాండ్ న్యూగా పెద్ద పెద్ద ప్రాజెక్ట్స్ ని మాట్లాడుకోవటం వల్ల మనం యూటోపిక్ గా కనపట్లేదా? మనం అన్ని 50,000, 40,000, లక్ష కోట్లు తక్కువేది మాట్లాడినప్పుడు జనం కూడా, ప్రజానీకానికి కూడా కొంత అనుమానం వస్తుంది, ఆందోళన కూడా ఉంటుంది. ఇది ఆంధ్రప్రదేశ్ కు సంబంధించిన అంశము. ఆంధ్రప్రదేశ్ లో ఉన్నటువంటి ప్రజలు, పార్టీలు, నాయకులు మనం చర్చించుకోవాల్సిన అవసరం ఉంది. డెఫినెట్ గా మన ప్రభుత్వం మనందరినీ కన్విన్స్ చేయాల్సిన అవసరం ఉంటుంది. అంతేగాని తెలంగాణ వాళ్ళకి దీంట్లో ఏంటి సంబంధం, ఎక్కడ వాళ్ళకి ఇబ్బంది వస్తుంది అనేది అనేబుల్ టు ఫిగర్ అవుట్. నాకైతే అది అర్థం కావట్లేదు. ఒక్క విషయంలో వాళ్ళకి ఏదైనా కన్సర్న్ ఉందేమో నాకు తెలియదు. ఆ ఒక్క విషయం అంటే వాళ్ళ తరఫున కూడా నేనే ఊహిస్తున్నాను. ఏంటంటే, మనం ఇది పోలవరం దగ్గర నుంచి ఇనిషియేట్ చేస్తున్నాం కాబట్టి ఈ మిగులు జలాల్ని మనం నిజంగా పోలవరం అంతా రెడీ అయిపోయిన తర్వాత మళ్ళీ దీని డైవర్షన్ కోసం కూడా ఎక్కువ నీళ్లు మనం గనక హోల్డ్ చేస్తే దానివల్ల బ్యాక్ వాటర్స్ వచ్చేసి వాళ్ళకు ముంపు ప్రాంతం పెరిగి దానివల్ల ఏమన్నా ఇబ్బంది అవుతుందని వాళ్ళు అనుకుంటున్నారా? అంతకంటే అసలు వాళ్ళకి దీంతో సంబంధం ఉందని నేనేం అనుకోవట్లేదు. ఒకవేళ అలాంటి కన్సర్న్ ఏమన్నా ఉంటే ఇంతవరకు మనకి ఉన్నటువంటి ప్రాజెక్టు, మన ప్రాజెక్టుకు ఉన్నటువంటి ముంపు ప్రాంతం ఎంత, ఆ ముంపు ప్రాంతానికి మనం ఏం చేస్తున్నాం అనేది అది వేరే సమస్య. దానికి ఆర్ఆర్ ప్యాకేజ్ ఎంత ఇచ్చారు, ఎన్ని గ్రామాలను మనం వెకేట్ చేసాం, వాళ్ళని ఎక్కడ మళ్ళీ రిలొకేట్ చేస్తున్నాం, అవన్నీ కూడా కరెంట్ ఆన్గోయింగ్ ఇష్యూస్ అయి జరుగుతున్నాయి. ఈ ప్రాజెక్టు వల్ల మనం పట్టిసీమలాగానే ఇక్కడ కూడా కొంత నీళ్లు తీయాలి కాబట్టి దానికోసం చెప్పేసి ఎక్కువ నీళ్లు హోల్డ్ చేస్తామని వాళ్ళకి ఏమైనా కన్సర్న్ ఉందా? అది వీలు కాదు కదా. మనకి పోలవరం ప్రాజెక్టు ఏ హైట్ లో ఉండాలో దాని మొత్తం నిల్వ ఎంత ఉండాలనేది ఆల్రెడీ ఇట్స్ ఫిక్స్డ్. ఇట్స్ గవర్న్ బై కృష్ణా రివర్ వాటర్ మేనేజ్మెంట్ బోర్డు ఉంది, అలాగే గవర్నమెంట్ ఉంది, రకరకాల ఆర్డర్స్ ఉన్నాయి, రకరకాల ఏజెన్సీస్ దాన్ని మానిటర్ చేస్తున్నాయి. సో ఇది ప్యూర్ గా
మన పోలవరం దగ్గర నుంచి బయలుదేరి వెస్ట్ వర్డ్లీ, నార్త్ వర్డ్లీ, వెస్ట్ వర్డ్లీ రకరకాల మెలికలు తిరుగుకుంటూ రకరకాల ఇంజనీరింగ్ ఎక్స్పెరిమెంట్స్ చేస్తూ చేయాలని మన వాళ్ళు డిసైడ్ అయ్యారు కాబట్టి దానికి కూడా కాస్ట్ పెరిగిన మాట వాస్తవం. దీన్ని తీసుకెళ్లి కృష్ణాకో లేదంటే పెన్నాకో ఇంకా నెల్లూరు పైన ఉన్నటువంటి ప్రాంతాలకు అక్కడ ఉన్న కెనాల్ సిస్టమ్స్ కి వీళ్ళు అనుసంధానం చేయడం వల్ల కొన్ని జిల్లాలకి బాగా నీరు వచ్చే అవకాశం ఉంది. 9 లక్షల ఎకరాలకి మనం అడిషనల్ గా వాటర్ ఇవ్వగలుగుతాం అనేది ఒక ఆలోచనతోటి వాళ్ళు ముందుకెళ్ళారు. దాంట్లో ఉన్నటువంటి టెక్నికల్ ఇబ్బందులు, దాంట్లో ఉన్నటువంటి మిగతా ఇబ్బందులు ఏమైనా ఉంటే డెఫినెట్ గా ఆంధ్రప్రదేశ్ కు సంబంధించినటువంటి పెద్దలందరూ మాట్లాడతారు. పురుషోత్తం రెడ్డి గారు రైజ్ చేసిన విషయాలను కూడా మనం మాట్లాడాలి. ఐఎమ్ విత్ దట్. దాంట్లో నాకేమి మనం ఓవర్ గా మనం చేయాల్సిన అవసరం లేదు. మనం అలా అని చెప్పేసి ఉన్న విషయాల్ని డిస్కస్ చేయకుండా కొత్త కొత్త ప్రాజెక్ట్స్ అనుకుంటూ పైకి ఎదిగినందువల్ల అసలు ప్రాజెక్ట్స్ ఇక్కడ ఇంప్లిమెంట్ కావట్లేదనే ఆందోళన కూడా ప్రజల్లో ఉంది. ఇంట్రా అంటే ఏంటంటే మనం విత్ ఇన్ అవర్ బోర్డర్స్ మాత్రమే చేస్తాం. తెలంగాణ బోర్డర్స్ కానీ, తెలంగాణ ప్రాంతానికి కానీ, తెలంగాణకి ఎలాంటి అడిషనల్ ముంపు కానీ లేనప్పుడు, ఇది మిగులు జలాలు అని మనం క్లియర్ గా మాట్లాడుతున్నప్పుడు, మిగులు జలాలు మీకున్న మిగులు జలాలు మాకు వచ్చే మిగులు జలాలతో మీకేంటి అవసరం, మీకేంటి హక్కు? మీ నికర జలాల మీద మీకు హక్కు ఉంటుంది, మా నికర జలాల మీద మాకు హక్కు ఉంటుంది. మీ మిగులు జలాలు ఏమైనా మీరు వాడుకోగలిగితే కొంత వాడుకుంటారు మీరు, మేము దాన్ని క్లెయిమ్ చెయ్యం, దిగువ ఉన్న వాళ్ళు క్లెయిమ్ చేయరు. కానీ దిగువకు వచ్చేసినటువంటి మిగులు జలాల గురించి మీరు ఆలోచించాల్సిన అవసరం లేదు. అదే అడుగుదాం సాంబశివరావు గారు. బీఆర్ఎస్, కాంగ్రెస్ వాళ్ళు వీళ్ళు మాట్లాడుకోవడం అంతా కూడా ఐ థింక్ దే ఆర్ మేకింగ్ పీపుల్ ఫూల్స్. వాళ్ళు అక్కడికి ఆగిపోకుండా మళ్ళీ ఆంధ్రాను కూడా ఇన్వాల్వ్ చేసేసి ఇక్కడ ఏదో రెచ్చగొట్టాలని చూస్తున్నారు. జరుగుతుంది అంటారు. రైట్, వీరు ముగ్గురు మాట్లాడారు కదా, లింగం యాదవ్ గారు.